నా పేరు డాక్టర్ మహేష్ కొలందాసు. నేను కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ కమ్ పెయిన్ మెడిసిన్ అండ్ ఐఎమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ బీపీ, థైరాయిడ్, షుగర్ అండ్ వేరియస్ అదర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. అండ్ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇప్పటికి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేసిన డిఎన్బి అనస్థీషియాలో క్రిటికల్ కేర్లో కూడా చేసిన ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పలు కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన దానికి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సొంతంగా నేను ఒకరి కింద చేస్తే మనం 10 మందికి సాయం చేయలేము అనే ఉద్దేశంతో మనం సొంతంగా మా ముగ్గురి కృషి ఫలితంగా తనేమో నా ఫ్రెండ్ డాక్టర్ మణిరెడ్డి, జనరల్ ఫిజిషియన్ అండ్ సీనియర్ డయాబెటాలజిస్ట్. ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 to 20 years of experience in general medicine department, and she is my sister, Dr. Adagatla Prajwala. She is expertise in gynecologist, any gynecological issues and obstetric issues, and she is having almost 15 years of experience in this field. And one more thing is, ఇక్కడ అందరికీ మా ముగ్గురులో ఒకటే ఒక మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే, వచ్చిన పేషెంట్కి తగు న్యాయం చేయాలి వైద్యపరంగా. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆర్థిక ప్రలోభాలకు లోబడి వస్తాడు. వచ్చినప్పుడు పేషెంట్ని మనం డైరెక్ట్ పైసల మీద ఇబ్బంది పెట్టకుండా, పేషెంట్ మంచిగా అయిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి పైసలు వాళ్ళ వీలైనంతలా వడ్డీకి చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం పైసలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అది వాళ్ళ ఇష్టం మేరకు మాత్రమే. ఇంకోటి, మన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది జనరల్గా ఓపీ చెకప్ కోసం వస్తూ ఉంటారు చూపించుకోవడానికి. బీపీ, షుగర్, థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా ఎవరైతే చిన్న జాబ్ చేస్తారో, ఇళ్లలో పనిచేస్తారో, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క నెలసరి ఆదాయం 10,000 కన్నా 5,000 కన్నా తక్కువ ఉంటుందో అటువంటి లో మధ్యతరగతి కుటుంబీకులకు మేము ఓపీ సేవలు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను నేను ఇప్పుడు. ఇంకోటి, అలా వాళ్ళకు ఒకవేళ థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏదైనా ఉంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు టెస్టులు చేయించుకోవాల్సి వచ్చిన ఎడల మనం దాంట్లో కూడా ఫ్లాట్ 50% బయట తపాడియా కానీ వేరే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కన్నా చాలా తక్కువ రేంజ్లో తక్కువ ఖర్చుకు టెస్టులు చేసి అవసరమైనటువంటివి చేసి వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత వారికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం మా హాస్పిటల్ యొక్క ముఖ్య ప్రత్యేకత. దీనిలో ఇంకోటి, నేను అనస్థీషియా ఫీల్డ్ కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ పాయిజన్స్ కానీ, స్నేక్ బైట్స్ కానివ్వండి, లేకపోతే పక్షవాతానికి సంబంధించినవి కానివ్వండి, ఎవరైనా ఉరి వేసుకుంటే మనిషి చనిపోవడం కానీ, ఇట్లాంటి కేసెస్ చాలా క్రిటికల్ కేసెస్. పాలిట్రామా అంటే ఏదైనా యాక్సిడెంట్లో తలకు బలమైన దెబ్బలు తాగడము, కాలు చేతులు ఎరగడము, అపెండిక్స్ ఆపరేషన్లు, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఇట్లాంటివి ఏమన్నా అధునాతన వైద్యం కావాలి కార్పొరేట్ తరహాలో ఒక మధ్యతరగతి కుటుంబీకునికి కావాలి అని అనుకుంటే, ఇటువంటి వారికి మనం ఏం చేయగలుగుతామని మేము ఆలోచించుకున్నప్పుడు మా ముగ్గురి అభిప్రాయం ఏకగ్రీవం అయింది. కాబట్టి ఈ యొక్క వైద్య సేవను ఇప్పటికీ మా హాస్పిటల్లో ఎటువంటి మార్కెటింగ్ అనే వ్యవస్థ లేకుండా ప్రజలకి, పేషెంట్లకి డైరెక్ట్గా డిస్కౌంట్ ఇస్తూ పేషెంట్లను చాలా ఆరోగ్యవంతులుగా చేయడానికి మేము ఈరోజు ఈ కంకణం కట్టుకున్నాం. ఇంకోటి, ఈరోజు నటరాజు అకాడమీ ఫౌండేషన్కి గిరి బ్రదరు మన హాస్పిటల్కు తరఫున ఏదైనా ఏ హాస్పిటల్ అయినా సరే మంచి చెడు అనేది ఉండడం సహజం. సో మంచి అయినప్పుడల్లా ఎవరు ఏమీ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఏదైనా చెడు అయితే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 10 మంది ఉండాలి. కాబట్టి చెడు అయినా మంచి అయినా మంచిట్లో పాలు పంచుకునే వ్యక్తి మా గిరి బ్రదరు. అట్నే మా సిఇఓ ఆఫ్ మిరాకిల్ హాస్పిటల్ మా బ్రదర్. మేమందరం అన్నదమ్ములుగా కలిసి పనిచేస్తూ 10 మందికి ఈ కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు, సిటీ స్కాన్లు కానీ, ఎక్స్రేలు కానీ, అల్ట్రాసౌండ్లు కానీ, ఏ స్కాన్, 2D, ఈకో, డాప్లర్, ఎటువంటి స్కానింగ్ పరీక్షలు కానీ ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మేము సొంతంగా డబ్బులు పెట్టి కొని 10 మందికి ఎవరికి కమిషన్స్, ఇప్పుడు ఏదన్నా టెస్ట్ పంపిస్తే కమిషన్లు ఇచ్చుడు, పేషెంట్ పంపిస్తే కమిషన్లు ఇచ్చుడు, ఇట్లాంటి వ్యవస్థకు మేము చాలా దూరం యాక్చువల్గా. అందుకే సక్సెస్ఫుల్గా ఈరోజు ఉప్పల్లో మేము పెట్టిన ఎటువంటి మాకు ఎక్స్పీరియన్స్ లేనిచో కూడా మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఒక 72 మంది కుటుంబాలకు మేము అండదండగా నిలబడుతూ వారికి నెలసరి జీతాలు ఇస్తూ, మేము మాకు వచ్చినా రాకపోయినా మాకు వచ్చే పేషెంట్లకు న్యాయం చేస్తూ, ఎటువంటి పైసలకు ఆశపడకుండా, ఎక్కువ బిల్స్ వేయకుండా వాళ్ళకి తోచినంతలో వాళ్ళు కట్టి వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించి
చేస్తూ ఇట్లా దాదాపు 1 సంవత్సరం అయింది మా హాస్పిటల్. ఈ ఇటువంటి విషయాలలో నాకు చేదోడు వాదోడుగా మా పార్ట్నర్స్ మణిరెడ్డి కానీ ప్రజ్వల కానీ చాలా ఒక సొంతం బ్రదర్స్. మేము ఒక్క తల్లి కడుపులో పుట్టినామంటే కూడా అతిశయోక్తి లేదు, అంత మంచిగా కలిసిమెలిసి ఉంటున్నాం ఇప్పటికైతే. ఇంకోటి మేడం స్పెషలైజేషన్లో కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీకి 10,000, సిజేరియన్ సెక్షన్కి 25,000 మాత్రమే తీసుకుంటూ. సార్ మీ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది సార్? లేదు సార్, ఇప్పుడైతే మేము ఇంకా ఆరోగ్యశ్రీకి అప్లై చేసినాము, ఇంకా రాలేదు, అది వచ్చే క్రమంలో ఉంది. దానికి మన గవర్నమెంట్ తరఫు నుంచి 3 నుంచి 6 నెలలు పట్టే సమయం ఉంది. దానికి తగ్గట్టు అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాం సార్ ఆరోగ్యశ్రీ. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా వాళ్ళకు ఓపీ ఫీజు మేము ఏం తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా ఆరోగ్యశ్రీలో వచ్చే అవకాశం ఉండి, ఇప్పుడు యూరాలజీలో కేసెస్ కిడ్నీలో స్టోన్స్ కానీ పెద్ద బొక్కలు విరిగితే ఆరోగ్యశ్రీ వస్తే మేము పలానా హాస్పిటల్కి వెళ్ళండి, మాకు తెలిసిన బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి కో పేమెంట్ లేకుండా కూడా చేస్తారు అని ధైర్యం ఇచ్చి పంపడం జరుగుతుంది. హెల్త్ క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ మనకు యాక్చువల్గా మన మీడియా ప్రతినిధి బిగ్ టీవీ వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. మేము కానీ మిరాకిల్ హాస్పిటల్ కానీ జనరల్గా మాకు ఎవ్రీ వీక్ కానీ వాళ్ళు మెగా క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ ఒక 100 లొకాలిటీస్లో చేసుకుంటారు. దాంట్లో ఉప్పల్లో మాది మాత్రం బిగ్ టీవీ కానీ ఏదైనా మీడియా ప్రతినిధులు ఎవరైనా పలానా దగ్గర క్యాంపు పెట్టండి, పలానా మందికి ఉపయోగపడుతుంది అని అంటే కంపల్సరీ వారి ఆధ్వర్యంలో కానీ లేకపోతే మాకు తోచిన విధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అని అనిపిస్తే ఆ ఏరియాలో క్యాంపులు పెట్టి ఉచితంగా మెడిసిన్స్ ఇస్తూ, అవసరమైతే వాళ్ళకి ఏమన్నా అప్పుడు పరీక్షించినప్పుడు ఏమన్నా ల్యాబ్ టెస్టులు అవసరమైతే దానిలో అధిక రాయితీ కల్పించి వ్యాధి నిర్ధారణ చేసి వాళ్ళకు అవసరమైన చికిత్స చేయడం కూడా జరుగుతుంది. ఫోకస్ కెమెరా మీడియా డక్కన్ వెళ్ళి ఇక్కడ చూడండి సార్, ఒకసారి అందరికీ చూడండి. ఓకే జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ భారత్ మాతా కీ, మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. ఓకే 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 సార్. సార్ తీసేయండి సార్, ఒకసారి పిల్లలు స్టెప్ దిగాలా, ఏమైపు తీసుకోవాలి, లోపల తీసుకో, వచ్చు లోపలికి వచ్చు. జై భారత్. వేరే నేను చెప్పుడు కొట్టండి అన్న. నాన్న నువ్వు వస్తావు నైట్ సైడ్ వాళ్ళ ఫేస్